ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఆ శివయ్య చెప్పబోయే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కర్మ బంధాల నుండి విముక్తి పొంది అప్పుల ఊబిలో నుండి బయటపడి అఖండ ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని పొందడానికి మార్గం లేదా అని మీరు అడిగితే ఖచ్చితంగా ఉంది. అది మన పురాణాలలో సమాధానం చెబుతున్నాయి. ఈ పవిత్రమైన సోమవారం నాడు శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున ఎవరైతే నిష్టతో ఈ కథనైతే ఎవరైతే వింటారో, ఆ పరమశివుడి తత్వం అర్థం చేసుకుంటారో వారి జీవితంలో దరిద్రం అనేది ఇక ఉండదు. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది మీ తలరాతను మార్చే ఒకే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ కథలో అంతర్లీనంగా ఉన్న ధర్మ సూక్ష్మాలను, కర్మ సిద్ధాంతాన్ని, అనాసక్తి యోగాన్ని అర్థం చేసుకున్న వారి మాత్రం ధనం, విజయం వాటంతట అవే. మరి ఆలస్యం చేయకుండా కైలాసగిరి పర్వతం మీద ఆ పార్వతీ పరమేశ్వరుల సంవాదం ద్వారా లోకానికి వెళ్ళడానికైనా పరమశివుని రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకానొక సమయంలో అవంతి నగరంలో సోమదత్తుడు అనే ఒకడు నివసిస్తూ ఉండేవాడు. బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు సకల శాస్త్రాలను అభ్యసించినవాడు. నిత్యం దైవారాధనలలో గడిపేవాడు. అతడి భార్య సుగుణవతి కూడా. పేరుకు తగ్గట్టే సద్గుణాలు, భక్తి, అతిథి మర్యాదలు, పెద్దల పట్ల గౌరవం ఆమెకు మెండుగా ఉండేవి. అంతా బాగానే ఉన్నవి. ఆ దంపతులు మాత్రం పేదరికం అనే పెనుభూతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. సోమదత్తుడు ఎంత కష్టపడినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చేతిలో చిల్లి గవ్వ నిలిచేది కాదు. ఏదో ఒక రూపంలో ఖర్చులు వచ్చి పడేవి. పిల్లల అనారోగ్యం, కన్న తల్లిదండ్రుల వైద్యం అనో లేదో అనేక ఆపదలు అలా ఎన్నో వచ్చి ధనం వాటంతట అవే కర్పూర హారతిలా కరిగిపోయేది. దీంతో కుటుంబ పోషణకు కోసం, అత్యంత అవసరం కోసం సోమదత్తుడు తెలిసిన వారి దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయక తప్పలేదు. చిన్న చిన్న మొత్తాలుగా మొదలైనవి అప్పులుగా రాను రాను పెరిగి పెద్దవై కొండంతవైగా మారాయి. వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక సోమదత్తుడు పడే బాధ వర్ణాతీతం. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పుల వాళ్ళు వేధింపులతో అతని జీవితం నరక యాతనగా మారింది. ఇంటి బయట అడుగు పెడితే ఎవరో ఒకరు డబ్బులు అడుగుతారని బయటపడి ఇంట్లోనే ముడుచుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. ఒకనాడు గౌరవంగా బ్రతికిన సోమదత్తుడు నేడు తలెత్తుకొని తిరగలేని స్థితికి చేరుకున్నాడు. సమాజంలో నిందలు, అవమానాలు, ఈసరింపులు అతడిని మానసికంగా కృంగదీశాయి. హే పరమేశ్వరా, నేను చేసిన పాపమేమిటి? నిత్యం నిన్నే నమ్ముకున్నాను గదా, నాకెందుకు ఈ దుస్థితి? ధర్మ సిద్ధాంతం బ్రతకడమే నేను చేసిన తప్ప? అప్పుల వాళ్ళు మాటలు బాణాల్లా నా గుండెలకు గుచ్చుకుంటున్నాయి. నా భార్యా బిడ్డలకు కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేని స్థితికి మిగిలిపోయాను అని సోమదత్తుడు నిత్యం కన్నీరు మున్నీరుగా విలపించేవాడు. అతడి భార్య సుగుణవతి అతడిని ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె కళ్ళల్లో కూడా నిస్సహాయత స్పష్టంగా కనిపించేది. ఒకరోజు ఉదయం సోమదత్తుడి ఇంటి ముందు ఒక పెద్ద గొడవ జరిగింది. అతడికి అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఒకరు ఇంటికి వచ్చి అందరి ముందు సోమదత్తుడిని బూతులు తిడుతూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు విసిరేయడం మొదలుపెట్టారు. ఈరోజు నా బాకీ తీర్చకపోతే నీ ఇంటిని జప్తు చేస్తాము, నిన్ను, నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెడతాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో సోమదత్తుడు పూర్తిగా కుప్పకూలిపోయాడు. సోమదత్తుడు తన కుటుంబం పడుతున్న బాధను చూడలేక ఆత్మహత్య శరణ్యం అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరారు. నేరుగా
ఊరి వలన ఉన్న సిప్రా నది ఒడ్డున చేరుకున్నాడు. చల్లని గాలి వీస్తున్న అతని మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతున్న అంత వేదన ఉంది. నది వైపు చూస్తూ, ఆ గంగాధర, నాకు వేరే దారి కనిపించడం లేదు. ఈ అప్పుల బాధల నుండి, ఈ అవమానాల నుండి నన్ను విముక్తిని చెయ్యి. నా మరణంతోనైనా నా కుటుంబానికి వేధింపులు తగ్గుతాయేమో అని తలచి నీటిలోకి దూకడానికి సిద్ధమయ్యాడు. సరిగా అదే సమయంలో కైలాసంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అది దంపతులైన పార్వతి పరమేశ్వర్లు కొలువై ఉన్నారు. సమస్త లోకాలను రక్షించే ఆ జగన్మాత భూలోకంలో తన బిడ్డలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయింది. ముఖ్యంగా సోమదత్తుడి వంటి ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవ్వడం తల్లికి ఆవేదన కలిగించింది. అప్పుడు పార్వతీదేవి పరమశివుడి వైపు తిరిగి ఇలా అంది. నాదా, సర్వలోక రక్షక, భూలోకంలో ధర్మాన్ని పాటించేవారు, దైవభక్తి కలిగిన వారు ఎందరో ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు? ముఖ్యంగా ఆర్థిక రుణాలు, అప్పుల బాధలు వారిని ఎందుకు పట్టి పీడిస్తున్నాయి? సోమదత్తుణ్ణి చూడండి. అతడు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినవారు. కానీ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అసలు మనిషికి రుణం ఎందుకు ఏర్పడుతుంది? దీని నుండి శాశ్వత విముక్తి కోసం పొందే మార్గం లేదా? కేవలం ధనం ఇస్తే వారి సమస్య తీరుతుందా? లేక దీని వెనుక ఏదైనా కర్మ రహస్యం దాగి ఉందా? దయచేసి నాకు చెప్పండి అని, ఈ రహస్యాన్ని వివరించండి అని ప్రార్థించింది. పరమశివుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ ప్రశ్న సమస్త మానవాళికి ఉపయోగమైనది. రుణం అంటే కేవలం ఒకరి దగ్గర తీసుకున్న డబ్బులు మాత్రమే కాదు. అది ఒక కర్మబంధం. పూర్వజన్మలో చేసిన కర్మాల ఫలితమే ఈ జన్మలో రుణానుపరిమితిని. మనిషి తన అజ్ఞానంతో, మొహంతో, అహంకారంతో చేసే పనులే అతన్ని రుణభుక్తిని చేస్తాయి. అయితే ఈ రుణ విముక్తికి మార్గం ఉంది. కానీ అది కేవలం బ్రహ్మమైన ధనంతో తీరేది కాదు. అంతర్యాగంలో కర్మ సిద్ధాంతాన్ని, ఆసక్తిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వృత్తాంతం, ఈ ధ్యానం ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని దరిద్రం ఎన్నటికీ దరిచేరదు అని చెప్పడం ప్రారంభించాడు. ఆ సమయంలో భూలోకంలో సోమనాథుడు నదిలోకి దూకబోతుండగా వెనుక గంభీరమైన గొంతు వినిపించింది. ఆగు, ఆగు దత్తా, ఆగు. ఆ పిలుపులో ఏదో తెలియని ఆకర్షణ, అధికారం ఉన్నాయి. సోమదత్తుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఒక తేజోవంతుడైన సన్యాసి నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో కరుణ ఉట్టిపడుతున్నాయి. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి అంశతో వచ్చిన గురువు. ఎందుకు నాయనా ఈ అదాయిత్యం? శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ కష్టాలు మాత్రం శాశ్వతమా? అప్పుల బాధల నుండి తప్పించుకోవడానికి చావు ఒకటే మార్గం అనుకుంటున్నావా అని ఆ సన్యాసి ప్రశ్నించాడు. సోమదత్తుడు కన్నీళ్లతో ఆ సన్యాసి పాదాలపై పడి, స్వామీ, నాకు వేరే దారి లేదు. నేను బ్రతికి ఉంటే నా వాళ్లను పోషించలేను, అప్పులు తీర్చలేను, ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. నన్ను చావనివ్వండి అని రోదించాడు. అప్పుడు ఆ సన్యాసి అతన్ని లేవదీసి దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా అన్నాడు. నాయనా, పిరికివాడు పారిపోతాడు, ధీరుడు పోరాడుతాడు. ఈ సమయంలో ఈ సమస్యకు మూలం ధనం లేకపోవడం కాదు, ధనం పట్ల, జీవితం పట్ల నీకున్న అవగాహన లోపం. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్థితికి కారణం గత కర్మలు మరియు నీ ప్రస్తుత ఆలోచనల విధానం. వీటన్నింటినీ సరిదిద్దుకుంటే లక్ష్మీదేవి నీ ఇంటి నడుస్తుంది. ఆ పరమశివుడు కైలాసంలో పార్వతీదేవికి చెప్పిన కర్మ విమోచన రహస్యాన్ని ఇప్పుడు నీకు చెబుతాను, విను. దీనిని శ్రద్ధగా విని ఆచరిస్తే
వచ్చే సోమవారం నాటికి నీ స్థితిగతులు మారడం ఖాయం అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక్క విషయం తెలుసుకోవాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి ఆధ్యాత్మిక విషయాలు మన చెవిన పడవు. ఇలాంటి అద్భుతమైన కథనాన్ని అందిస్తున్న మా ప్రయత్నానికి ఈరోజు సోమవారం. ఆ సోమవారం రోజు ఈ సోమవారం రోజున మారేడు పత్రితో ఆ మారేడు పత్రి పైన దీపం పెట్టి ఆ పరమశివుని ముందు దీపం వెలిగిస్తే చాలు, మీ కష్టాలన్నీ త్వరలోనే తీరుతాయి. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.